హలో ఫ్రెండ్స్, చల్లగా ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే ఈ చిన్న సీక్రెట్ ట్రిక్ తెలిస్తే ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లోనే చేసుకుని కస్టర్డ్ ఫ్రూట్ ఫలూడా ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా గిన్నెలో పాలు తీసుకొని పాలుని బాగా మరగనివ్వాలి. ఒక 2 పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ అందులో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదే మన ఫలూడాకి మెయిన్ సీక్రెట్ అండి. కాగుతున్న పాలల్లో సరిపడంత పంచదార అంటే 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు తీపి ఎక్కువైతే 3 స్పూన్లు వేసుకోండి. అదే తక్కువ తినేవారైతే 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. పాలు బాగా మరగనివ్వాలి. తర్వాత కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి తిప్పుతూ ఉండాలి. పాలు కాస్త చిక్కబడిన తర్వాత రంగు వచ్చాక ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఒక గిన్నె తీసుకొని నీళ్ళు మరిగించి ఫలూడా సేమియా వేసుకోవాలి. లేదా నార్మల్ సేమియా వేసుకున్నా పర్లేదు. నా దగ్గర ఫలూడా సేమియా ఉంది కాబట్టి ఫలూడా సేమియా వేసి నేను ఉడకబెట్టుకుంటున్నాను. 80% ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ టైం వచ్చిందండి. ఒక పొడవైన గ్లాస్ తీసుకొని అందులో మొదట అడుగున కాస్త రోజ్ సిరప్ వేయండి. దానిపైన నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. సబ్జా గింజలు వేయడం వల్ల మనకి బాడీ అనేది కూల్ చేస్తుంది కాబట్టి సబ్జా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉడికించిన సేమియా వేసుకోవాలి కూడా వేయండి. సేమియా 3 స్పూన్లు వేసుకుంటున్నాము. సేమియా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఉడికించిన సేమియా వేసుకున్నాక దీనిపై క్రంచీ టేస్ట్ కోసం దానిమ్మ గింజలు వేసుకోవాలి. దానిమ్మ గింజలు ఎక్కువే వేసుకుంటున్నాను. కొద్దిగా యాపిల్ ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న యాపిల్ గింజలు వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన చల్లటి కస్టర్డ్ మిల్క్ని పోసుకోవాలి. కొంచెంగా యాపిల్ ముక్కలు అనేవి మునిగేంత వరకు కస్టర్డ్ మిల్క్ని పోసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ అనేది చల్లగా ఉంటేనే మనకి అప్పటికప్పుడు తాగడానికి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే చివరిగా కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ఇందులో యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక స్పూన్ సబ్జా గింజలు కూడా వేసి పైనుంచి మరి కాస్త రోజ్ సిరప్ని వేసుకోవాలి గార్నిష్ కోసం. ఇప్పుడు చివరిగా తురుము పెట్టుకున్న బాదం కిస్మిస్ని కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కస్టర్డ్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ అదిరిపోయింది. మీరు కూడా ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.